తుని మండలం సన్నవరం గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం జరిగింది. పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో కూటమి పార్టీల నాయకులు పరిసరాల శుభ్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మానవహారం నిర్వహించి అవగాహన కల్పించారు. కాకినాడ జిల్లా తుని మండలం సన్నవరం గ్రామంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా గ్రామ కార్యదర్శి మాగపు వీరలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కూటమి పార్టీల నాయకులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలను చైతన్యపరుస్తూ గ్రామంలో మానవహారం నిర్వహించారు. ర్యాలీ జరిపించి హైస్కూల్ ప్రాంగణంలో పరిసరాలను శుభ్రం చేశారు. వీరు మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ఆ సందర్భంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రజలంతా చైతన్యవంతంగా ఉండాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో సహకరించాలని కోరారు. తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, అప్పడ రమేష్, బోడాల జమీల్, పోలిశెట్టి మార్కండేయులు, చోడిశెట్టి గణేష్, వంగలపూడి నాగేంద్ర, వాసు, తుమ్మలపల్లి నాని, కంకిపాటి రమణ, సాకారాము, రామకృష్ణ, జవ్వాదుల నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు సన్నవరం గ్రామ పంచాయతీ నందు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంపై గ్రామ పంచాయతీ నందు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలనే నినాదంతో ప్రతి నెల ఈ కార్యక్రమం 3వ శనివారం జరిపించమని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం సన్నవరం గ్రామ పంచాయతీ నందు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే గ్రామస్తులు, మొత్తం అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పేరుతో గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఆ సంకల్పమే ఆశయంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛ దివాస్ పథకంతో గ్రామాలంతా 3వ శనివారం ప్రతి నెలలో 3వ శనివారం ఈ ర్యాలీ నిర్వహించి శుభ్రత పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ఈ మంచి కార్యక్రమంలో మా అందరినీ భాగస్వామ్యం చేసిన సెక్రటరీ గారికి, మా తోటి జనసేన నాయకులకు, అలాగే టీడీపీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.